Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 10వ స్కందము. స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు అను మనువుల వర్ణన. శౌనకుడు చెప్తున్నాడు, సూత మహర్షి, మీరు మొదటి మన్వంతర ఉపాఖ్యానమును వినిపించారు. అలానే తేజస్సంపన్నులకు ఇతర మనువుల ప్రసంగములను కూడా వినిపించి నన్ను అనుగ్రహించండి. సూతుడు చెప్తున్నాడు, శౌనక, ఇట్లు మొదటి మనువగు స్వయంభూ ఉత్పత్తి ప్రసంగమును నారదుడు విని ఇతర మనువుల ప్రాదుర్భావ ప్రసంగములను వినడు తలంపుతో ఆ మహర్షి క్రమముగా భగవంతుడగు నారాయణుని అడిగాడు. పరమజ్ఞాని అయిన ఆ నారాయణ మునీంద్రుడు భగవతి యొక్క పరమరహస్యమును చక్కగా ఎరిగినవాడు. నారదుడు అడిగాడు, సనాతన ప్రభు, నాకు దయతో మనువుల ప్రసంగములను వినిపించండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, మహాముని, స్వయంభో మనువు దేవి భగవతిని ఆరాధించి నిష్కంటకముగా రాజ్యలక్ష్మిని అనుభవించెను. అట్టి మనువు గాథను వినిపించితిరి. అతనికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను ఇరువురు తేజస్సంపన్నులకు పుత్రులు కలిగారు. రాజ్యమును పరిపాలించుచు ఆ ఇరువురు మనుపుత్రులు భూమండలమున ఖ్యాతి వహించారు. స్వారోచిష మనువును పండితులు రెండవ మనువు అని చెప్తారు. ఇతడు సాటిలేని పరాక్రమవంతుడు. శ్రీమంతుడగు స్వారోచిష మనువు ప్రియవ్రతుని కుమారుడు. సకల ప్రాణులకు మేలును చేకూర్చు తలంపుతో ఆ మనువులు యమునా తీరమున నుండి ఎండుటాకులను ఆహారముగా స్వీకరించి తపస్సు చేయసాగారు. భగవతి యొక్క మృణ్మయమూర్తిని చేసి భక్తితో ఆ దేవిని ఆరాధించారు. నాయన, 12 సంవత్సరములు వనమునందుండి తపస్సు ఆచరించగా ఆ దేవి వారి ఎదుట సాక్షాత్కరించింది. వేల కొలది సూర్యుల తేజస్సుతో ఆమె వెలుగొందుతూ ఉంది. ఆ దేవి తన ఉత్తమ వ్రతములను పాలించున్నది. మనువుచే పఠించబడిన స్తవరాజ ప్రభావమునకు ప్రసన్నురాలయ్యి సకల మన్వంతరమునకు అతనిని రాజును చేశాను. అప్పటి నుండి అందరూ భగవతి జగద్ధాత్రిని తరింపచేయునదని తలచి ఆమెను ఉపాసించసాగారు. ఈ పద్ధతి ప్రచలితమై ఉన్నది. ఇట్లు స్వారోచిష మనువు తారిణి అను పేరుతో దేవిని ఆరాధించెను. శత్రువు లేనివాడై నిష్కంటకముగా రాజ్యమును పాలించెను. ధర్మమును విధి విధానముగా స్థాపించెను. తన ప్రజలను పుత్రుల వలె తలంచి రక్షింపసాగాను. తరువాత తన మన్వంతర పర్యంతము రాజ్యమును అనుభవించి స్వర్గమునకు వెళ్ళెను. దీని తరువాత ప్రియవ్రతుని పుత్రుడు శ్రీమంతుడగు ఉత్తముడు 3వ మనువయ్యను. అతడు గంగా తీరమున తపోనిరతుడై నిరంతరము భగవతి భువనేశ్వరి మంత్రమును జపించసాగాను. 3 సంవత్సరములు ఆరాధించిన తరువాత భగవతి అతనిని అనుగ్రహించెను. అతడు భక్తితో మనస్సులో ఉత్తమ స్తోత్రము ద్వారా శ్రీదేవిని స్తుతించెను. ఆ దేవి అతనికి ప్రసాద స్వరూపముగా నిష్కంటకమైన రాజ్యమును, దీర్ఘాయుష్యు గల సంతానమును ప్రసాదించెను. రాజ్యము నుండి ప్రాప్తించిన సుఖభోగములను అనుభవించి యుగధర్మములను పాటించుచు శ్రేష్టమైన రాజర్షులు పొందు స్థానమును మనువగు ఉత్తముడు పొందెను. 4వ మనువు తామసుడు అను పేరుతో ఖ్యాతి వహించెను. ఇతని తండ్రి ప్రియవ్రతుడు. నర్మదా నది దక్షిణ తీరమున ఇతడు జగజ్జనుని భగవతి జగదంబను ఉపాసించెను. భగవతి మహేశ్వరి కామబీజ మంత్రమును జపించెను. ఆశ్వీజ చైత్రమాస నవరాత్రులందు ఈ దేవినతడు ఉపాసించుచుండెను. ఇతడు ఉత్తమ స్తోత్రములను పఠించెను. ఇతని ఈ సత్యవ్రతముతో కమలనయన అనుపమ శోభాయమానురాలగు దేవి సంతుష్టురాలయ్యను. ఆమె కృపను పొంది తామసుడను ఈ మనువు శాంతితో నిష్కంటకముగా విస్తృతమైన రాజ్యభోగములను అనుభవించెను. అతని భార్య ఉదరమునందు మిక్కిలి పరాక్రమవంతుడు శూరవీరులగు 10 మంది పుత్రులు ఉదయించారు. తరువాత అతడు స్వయముగా ఉత్తమ లోకములను పొందెను. రైవతుడు 5వ మనువుగా చెప్పబడెను. ఇతడు తామసునకు తమ్ముడు. యమునా నదీ తీరమున కామబీజ మంత్రమును జపించెను. గౌరవప్రదమగు ఈ బీజమంత్రము సాధకులకు పరమ ఆశ్రయ స్వరూపము.
దీని ద్వారా రైవతమనువు దేవిని ఆరాధించెను. తత్ఫలితముగా సమృద్ధవంతమైన ఉత్తమ రాజ్యమును, జగత్తునందు సర్వత్రా సిద్ధిప్రదమగు అప్రతిహత బలమును పొందెను. పుత్రపౌత్రాది ఉత్తమ చిరంజీవులను సంతానముగా పొందుటకు ఇతనికి సులభమయ్యను. ఇతడు ధర్మమును స్థాపించెను, దానిని రక్షించు ఏర్పాట్లను గావించాను. తరువాత అసమాన శూరవీరుడగు ఈ రైవతమనువు రాజ్యసుఖములను అనుభవించి ఉత్తమమైన స్వర్గలోకమునకు వెళ్ళిపోయాను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.